చిల్డ్రన్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు చిల్డ్రన్? అందరూ ఎవరి ఇంట్లో అందరూ బాగానే సేఫ్గానే ఉన్నారు కదా? సో చిల్డ్రన్, ఈరోజు నేను మీకు తెలుగు వాచకం బుక్ నంబర్ 4 నుంచి నోట్స్ రాపిస్తాను చిల్డ్రన్. సో ఓపెన్ చేయండి చిల్డ్రన్, బుక్ నంబర్ 4 తెలుగు వాచకము. సో చిల్డ్రన్, ఆల్రెడీ మనం 12th లెసన్ లూయిస్ పాస్చర్ లెసన్ పాఠం అయిపోయింది. సో హార్డ్ వర్డ్స్ కూడా అయిపోయింది కదా చిల్డ్రన్. సో ఇప్పుడు నేను పార్ట్ 2లో నేను మీకు నోట్స్ రాపిస్తాను. ఓకే చిల్డ్రన్, రాసుకోండి చిల్డ్రన్. మీనింగ్స్, పదాలు, అర్థాలు. yes చిల్డ్రన్, ఫస్ట్ వన్ చికిత్స, వైద్యము. సెకండ్ వన్ అల్పకుడు, బాలుడు. థర్డ్ వన్ తెల్లగిల్లిపోయిపోవు. మిక్కిలి బాధపడు. ఫోర్త్ వన్ ఘాటంగా. లోతుగా. ఫిఫ్త్ వన్ నిరూపించు. సో రుజువు చేయి. రాసుకోండి చిల్డ్రన్. 5 మీనింగ్స్, లెసన్ నేమ్ రాసి హార్డ్ వర్డ్స్ రాశాను కదా. నెక్స్ట్ మీనింగ్స్ కూడా రాసుకోండి నీట్గా. ఫస్ట్ వన్ చికిత్స, వైద్యము. సెకండ్ వన్ అర్చకుడు, బాలుడు. థర్డ్ వన్ తెల్లాడిపోవు, మిక్కిలి బాధపడు. ఫోర్త్ వన్ ఘాటంగా, లోతుగా. ఫిఫ్త్ వన్ నిరూపించు, రుజువు చేయు, చేయి. yes children, finish. సో చిల్డ్రన్, నెక్స్ట్ ఏమన్నా చూడండి. కింది ప్రశ్నలకు ఒకటి లేదా రెండు వాక్యాలు జవాబులు రాయండి. లూయిస్ పాస్చర్ ఎక్కడ జన్మించాడు? అతని తండ్రి పేరు ఏమి? పాలు, వెన్న, సారాయి ఎందుకు పులిసిపోతాయి? పాస్చర్ చెప్పాడు. పాస్చర్ లిల్లీ నగరం ఎప్పుడు వెళ్ళాడు? లూయిస్ పాస్చర్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? లిల్లీ నగరంలో ఏ తోటలు ఎక్కువ? ద్రవత పదాలను మరగపెట్టినప్పుడు వాటిలోని ఏవి నశిస్తాయి? సెకండ్ బిట్, క్రింది ప్రశ్నలకు 4 లేదా 5 వాక్యాల్లో జవాబులు రాయండి. కమ్మరి కొలిమి వద్ద బాలపాస్చర్ ఏమి చేశాడు? చూశాడు. అప్పుడు అతని మనసులో కలిగిన ఆలోచన ఏమి? పాస్చరైజేషన్ అంటే ఏమిటి? వ్యాక్సిస్ అంటే ఏమిటి? దానివల్ల కలిగే ప్రయోజనం ఏమి? బాల్యంలో తను ఆనుకట్లట్టు పాస్చర్ పిచ్చి కుక్క కాటుగా మందును కనిపెట్టాడను ఎట్లు? సో చిల్డ్రన్, ఈ 2 క్వశ్చన్ ఆన్సర్స్ మేడం మీకు మెయిల్ పంపిస్తారు చిల్డ్రన్. దాంట్లో నుంచి చూసుకుంటా మీరు క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీట్ చేయాలా. అండర్స్టూడ్ చిల్డ్రన్? లెసన్ కూడా మీరు కంప్లీట్ చేయాలా. సో లెసన్ చిల్డ్రన్, థర్డ్ బిట్ చూడండి. క్రింది పదాల ఉపయోగాల నుంచి సొంత వాక్యాలు రాయండి. సో థర్డ్ బిట్, సొంత వాక్యాలు. yes children, first one
Pravinayatya. Second one, Talladillu. Third one, Ghatanga. So, fourth one, Vilaviladu. So, చూద్దాం చిల్డ్రన్ ఇక్కడ ఏముందో. సొంత వాక్యాలు ఏంటి చిల్డ్రన్? ప్రావీణ్యత. Yes children, ప్రావీణ్యత. So, ఏ పనిలో నైనా ప్రావీణ్యతను సాధించాలి. ఎస్ తెల్లడిల్లు, తుఫాను, బాధితులు, ఆహారం దొరకక, తలాకెళ్ళు తున్నారు. ఘాటంగా. సో తల్లి తండ్రులు పిల్లలను ఘాటంగా ప్రేమిస్తారు. Yes children. So విలవిలలాడు. భూకంపం బాధితులు సహాయం అందక విలవిలలాడుతున్నారు. ఎస్ విలవిలలాడుతున్నారు. రాసుకోండి చిల్డ్రన్. ప్రవీణ్యత ఏ పనులైనా ప్రావీణ్యతను సాధించాలి. తెల్లడిల్లు తుఫాను బాధితులు ఆహారం దొరకక తెల్లాడిల్లుతున్నారు. ఘాటంగా తల్లిదండ్రులు పిల్లలను ఘాటంగా ప్రేమిస్తారు. విలవిలలాడు భూకంపం బాధిలో సాయం అందక విలవిలలాడుతున్నారు. సొంత వాక్యాలు చిల్డ్రన్. Yes, you can finish.
నెక్స్ట్ ఏముంది చిల్డ్రన్? ఖాళీలు పూరించండి. ఎస్, ఫోర్త్ బిట్ క్రింది ఖాళీలను పూరించండి. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ వన్, కాల్చిన గాయం సాయంత్రంగా డాష్ మరణించారు. ఎవరు చిల్డ్రన్? కొందరు ఏమైతుంది చిల్డ్రన్? మరికొందరు మరణిపోతారు ఆ గాయంతో. కొందరు. సెకండ్ వన్, లూయిస్ ప్యాస్చర్ డాష్ సంవత్సరంలో మరణించాడు. 1895. థర్డ్ వన్, ద్రవ పదార్థాలను చెడిపోకుండడానికి నిల్వ చేసే పదార్థానికి డాష్ అని పేరు పెట్టారు. ఏంటి చిల్డ్రన్? పాస్టరైజేషన్. ఫోర్త్ వన్, లూయిస్ ప్యాస్చర్ దేశానికి చెందినవాడు. లూయిస్ ప్యాస్చర్ ఏ దేశానికి చెందినవాడు చిల్డ్రన్? ఫ్రాన్స్. ఫిఫ్త్ వన్, లూయిస్ ప్యాస్చర్ సంవత్సరంలో జన్మించారు. ఏ సంవత్సరంలో చిల్డ్రన్? 1822. సిక్స్త్ వన్, లూయిస్ ప్యాస్చర్ నగరంలో రసాయన శాస్త్రజ్ఞుడు పనిచేశాడు. లిల్లీ. ప్యాస్చర్ తండ్రి పేరు, లూయిస్ ప్యాస్చర్ తండ్రి పేరు ఏంటి చిల్డ్రన్? జోసెఫ్ ప్యాస్చర్. Yes, Joseph Pasteur. Eighth one, పిచ్చుకుక్క వల్ల వచ్చే వ్యాధిని డాష్ అంటారు. ఏంటి చిల్డ్రన్? రేబీస్. ఎస్ చిల్డ్రన్, రాసుకోండి చిల్డ్రన్ నీట్గా. Yes children, finish. అయిపోయిందా? Yes children, so fill in the blanks completed. Now children, ఇప్పుడు మనము ఫిఫ్త్ బీట్ వ్యతిరేక పదాలు రాసుకుందాము. సో చిల్డ్రన్, ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్లు రాసుకున్న తర్వాత మీరు మీ క్లాస్ వర్క్ కూడా కంప్లీట్ చేయాలి చిల్డ్రన్. ఓకే, సో ఫస్ట్ ఫిఫ్త్ బీట్ రాసుకోండి చిల్డ్రన్. వ్యతిరేక పదాలు ఫిఫ్త్ బీట్. వ్యతిరేక పదాలు. yes children, so first one శుభ్రం. second one nashtam. Okay children, now third one arogyam. fourth one upakaram. fifth one maradinchu. Now children, sixth one
గౌరవం. సో చిల్డ్రన్ ఇప్పుడు దీనికి మనం వ్యతిరేక పదాలు రాయాలా. సో చిల్డ్రన్ ఫస్ట్ వన్ ఏంటి చిల్డ్రన్? వ్యతిరేకం పదం శుభ్రం. సో అశుభ్రం. నెక్స్ట్ నష్టం. సో చిల్డ్రన్ నష్టం లాభం. ఆరోగ్యం. ఆరోగ్యం అనారోగ్యం. నెక్స్ట్ ఉపకారం. సో అపకారం. మరణించు. సో జన్మించు. ఎస్ చిల్డ్రన్, మరణించు జన్మించు. నెక్స్ట్ గౌరవం. సో ఏంటి చిల్డ్రన్? గౌరవం అగౌరవం. ఎస్ చిల్డ్రన్, వ్యతిరేక పదాలు రాసుకోండి. శుభ్రం అశుభ్రం, నష్టం లాభం, ఆరోగ్యం అనారోగ్యం, ఉపకారం అపకారం, మరణించు జన్మించు, గౌరవం అగౌరవం. రాసుకోండి చిల్డ్రన్ నీట్ హ్యాండ్ రైటింగ్తో. ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్లో రాసుకోవాలా, తర్వాత మీరు మీ క్లాస్ బుక్లో రాయాలా చిల్డ్రన్. Finish children? So next చూడండి children ఏముంది? 6th bit బహువచన రూపాలు రాయండి. బహువచన రూపాలు రాయండి. సో ఫస్ట్ వన్ ఏంటి చిల్డ్రన్? బహువచన రూపాలు కుక్క. yes children, first one కుక్క. So yes children, బహువచన రూపాలు రాయండిలో ఫస్ట్ వన్ కుక్క. సెకండ్ వన్ వ్యాధి. థర్డ్ వన్ కృతజ్ఞత. ఫోర్త్ వన్ వ్యక్తి. ఫిఫ్త్ వన్ అర్భకుడు. సిక్స్త్ వన్ గ్రామం. సెవెంత్ వన్ తోట. ఎయిత్ వన్ పరిశోధన. yes children, ఇప్పుడు దీనికి మనం ఏం రాయాలి చిల్డ్రన్? బహువచన రూపాలు రాయాలా. సో చిల్డ్రన్ ఫస్ట్ వన్ కుక్కకి బహువచన రూపం కుక్కలు. వ్యాధి సో వ్యాధులు. నెక్స్ట్ కృతజ్ఞత సో కృతజ్ఞతలు. నెక్స్ట్ వ్యక్తి వ్యక్తులు. ఆర్చకుడు సో చిల్డ్రన్ ఆర్చకుడు. అరబ్బకుడు సో అరబ్బకులు.
గ్రామం, గ్రామములు, తోట, తోటలు, పరిశోధన. సో పరిశోధనలు. ఎస్ చిల్డ్రన్, పరిశోధనలు. రాసుకోండి చిల్డ్రన్ వ్యతిరేక పదాలు. ఎస్ చిల్డ్రన్, బహువచన రూపాలు రాయండి. కుక్క, కుక్కలు. వ్యాధి, వ్యాధులు. కృతజ్ఞత, కృతజ్ఞతలు. వ్యక్తి, వ్యక్తులు. అర్భకుడు, అర్భకులు. గ్రామం, గ్రామాలు. తోట, తోటలు. పరిశోధన, పరిశోధనలు. ఫినిష్ చిల్డ్రన్. సో నెక్స్ట్ బిట్ ఏముంది చూడండి చిల్డ్రన్ టెక్స్ట్ బుక్ లో. ఎస్, రైట్ ఆర్ రాంగ్ చిల్డ్రన్. సెవెంత్ బిట్, రైట్ ఆర్ రాంగ్స్. ఓకే, ఫస్ట్ వన్, లూయిస్ పాస్చర్ అమెరికా శాస్త్రవేత్త. సో ఆన్సర్ ఈస్ రాంగ్. సెకండ్ వన్, లిల్లీ నగరంలో ద్రాక్షలో ఎక్కువ. ఎస్, రైట్. థర్డ్ వన్, లూయి భౌతిక రసాయన శాస్త్రంలో చదివాడు. రైట్. ఫోర్త్ వన్, yes children, first one, Louis Pasteur అమెరికా శాస్త్రవేత్త. రైట్. సెకండ్ వన్, లూయి నగరంలో ద్రాక్ష ఎక్కువ. రైట్. సో థర్డ్ వన్ చిల్డ్రన్, ఫోర్త్ వన్, లూయిస్ పాస్చర్ తండ్రి పేరు అబ్రహం లింకన్. నో చిల్డ్రన్, రాంగ్. లూయిస్ పాస్చర్ ఫాదర్ పేరు ఏంటి చిల్డ్రన్? జోసెఫ్ పాస్చర్. సో పిచ్చి కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధిని రేబిస్ అని అంటారు. సో రైట్. రాసుకోండి చిల్డ్రన్. yes children, finish. so last bit children, జతపరచండి. last bit జతపరచండి. 8th bit మ్యాచింగ్. జతపరచండి. ఓకే, ఫస్ట్ వన్, వ్యాక్సిన్ కనిపెట్టినది. yes. second one, Pasteur మన్నించింది, మన్నించినది. థర్డ్ వన్, Pasteur జన్మించినది. ఫోర్త్ వన్, ద్రాక్ష తోటలు. ఫిఫ్త్ వన్, పాస్చర్ తండ్రి. సో చిల్డ్రన్ ఇక్కడ చూడండి, ఆ 1822, ఆ 1885, ఈ
1895 E. Joseph Pasteur. Next, U. Lilly Nagaram. So children, ఇప్పుడు మనం దీనికి జతపరుస్తాం children. సో వ్యాక్సిన్ కనపెట్టింది. వ్యాక్సిన్ ఎప్పుడు కనపెట్టినారు చిల్డ్రన్? 1885. సో ఆ పాస్చర్ మరణించినది ఎప్పుడు చిల్డ్రన్? పాస్చర్ ఎప్పుడు మరణించినది? 1895. పాస్చర్ జన్మించినది. పాస్చర్ ఎప్పుడు జన్మించినాడు చిల్డ్రన్? 1822. Yes. Now children, fourth one, ద్రాక్ష తోటలు. ఇక్కడ చిల్డ్రన్ లిల్లీ నగరంలో ద్రాక్ష తోటలు ఎక్కువ ఉన్నాయి కదా చిల్డ్రన్. పాస్చర్ తండ్రి జోసెఫ్ పాస్చర్. సో ఆ ఈ రాసుకోండి చిల్డ్రన్. So children, finish. జతపరచండి. తో మీ లెసన్ ఫినిష్ అయిపోయింది చిల్డ్రన్. సో నా ఇప్పుడు నేను మీకు హోంవర్క్ ఇస్తాను. సాక్షి రాసుకోండి చిల్డ్రన్. సాక్షి homework. Yes children, Sakshi homework, page number 49. Page number 49. Fourth bit and fifth bit. Yes children, fourth bit and fifth bit homework 2 times in your classwork book children. Okay, lesson 12 lesson 12th lesson no children, fourth bit fifth bit homework 2 times రాయాలి children. homework understood? మీ homework అయిపోయిన తర్వాత homework ది ఫోటో తీసేసి స్కూల్ ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి children. understood? స్కూల్ ఈమెయిల్ ఐడి ఏంటి children? mySchoolMyHomework@gmail.com కి మీ హోంవర్క్ సెండ్ చేయండి children. నేను మీ హోంవర్క్ చెక్ చేస్తాను కంపల్సరీ చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, ఓకే వేరే క్లాస్లో కలుసుకుందాం చిల్డ్రన్. బాయ్, టేక్ కేర్.